వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో నుండి జీవితానికి కావలసిన సత్యాలన్నింటినీ ఈ పుస్తకం నుండి మనం నేర్చుకోవచ్చు. ప్రాముఖ్యంగా 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, హార్ష్నెస్ హర్ట్స్. కఠినత్వము అనేది బాధపరుస్తూ ఉంది. ఈరోజు నొప్పించు మాట అని కీర్తనకారుడు మహాజ్ఞాని అయిన సొలొమోను ఆయన ప్రసంగంలో చెప్తున్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు మన మాటలు అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక రకాలైన మనుషుల్ని అవి నొప్పించేవిగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ నొప్పించు మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్నిసార్లు ఈ మాటలు గుచ్చుకుంటాయి, అవి గాయం చేస్తాయి, అలాగే మచ్చలను కూడా జీవితకాలం పాటు ఉంచుతూ ఉంటాయి. ఆల్రెడీ కృంగిపోతున్న వ్యక్తి మీద మరలా మనం రాళ్ళు విసిరేసినట్లుగా చాలా సందర్భాల్లో మనం క్రోధంతో నొప్పించే మాట ఇతరులకు గాయాన్ని రేపుతుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హ్యూమిలిటీ హెల్ప్స్. వినయము, మృదుత్వము అది సహాయపడతా ఉంది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మృదువైన మాట క్రోధమును చల్లార్చును అన్న మాట కనిపిస్తూ ఉంది. మన నాలుక మృదువుగా మాట్లాడటం, సున్నితంగా మాట్లాడటం, వినయంతో మాట్లాడటం అది ఇతరులకు సహాయాన్ని, ఇతరులకు మానసికమైన ఆహ్లాదాన్ని, సంతోషాన్ని ఇవ్వగలదు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మన నోటి నుండి వచ్చే మాట ఇతరుల యొక్క ప్రతిస్పందనకు అది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా గ్రహించాలి. ఒక చిన్నపిల్లవాడు క్షమించమని పెద్దవాడిని అడిగినప్పుడు పెద్దవాడిని ఏ విధంగా అయితే సున్నితమైన మనస్కులుగా అయిపోతారో మనం కూడా మృదువైన మాట ఇతరులను కోపస్తులుగా ఉన్నవారిని, క్రోధముతో నిండిన వారిని అది కోపాన్ని చల్లార్చేదిగా మారుస్తుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో విషయాన్ని మరొకసారి ఆలోచన చేయాలి. ఇట్ ఈజ్ ఏ హార్మనీ హీల్స్. సామరస్యము అనేది మనల్ని బాగు చేస్తుంది, నయ్యం చేస్తుంది అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మృదువైన మాట కోపాన్ని రేపుతున్నట్లుగా, మృదువైన మాట కోపమును క్రోధమును చల్లారుస్తున్నట్లుగా ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని మాటలు ఇతరులకు వారి గాయాలని న్యాయం చేయటానికి, బాగు చేయటానికి, స్వస్థతను చేకూర్చేవిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఒక నమ్మకమైన మాట ఒక ఔషధం లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా, సున్నితంగా మాట్లాడే వారంగా ఉండాలి. ఫైనల్లీ చివరిది హోలీ హ్యాబిట్స్. పవిత్రమైన అలవాట్లు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రోధంతో నిండి మాట్లాడటం సహజసిద్ధంగా ఉండేది, కానీ మృదువుగా మాట్లాడటం అనేది మనము పరిశుద్ధంగా, పవిత్రంగా అలవాటు చేసుకోవాల్సిన లక్షణం. రోజు పళ్ళు తోపుకున్నట్లుగానే రోజు మృదువుగా మాట్లాడటం, వినయముగా మాట్లాడటం, పరిశుద్ధంగా మాట్లాడటం మనం కూడా అలవాటు చేసుకోవాలి. అది ఒక మంచి హోలీ హ్యాబిట్స్ లాగా దాన్ని మన జీవితాల్లో అలవర్చుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మా మాటను బట్టి మేము ఇతరులకు తీర్పు తీర్చే వారంగా, మా మాటలను బట్టి ఇతరులను మేము సంపాదించుకునే వారంగా ఉంటున్నాము అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో నేర్పించినందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.